హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. నేను ఈరోజు టమాటా వంకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కట్ట పుదీనండి ఆకులుగా కట్ చేసుకొని కడిగి అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేంపండి. హైలో పెట్టి వేంపుకోండి. ఇలా నీరంతా తగ్గిపోయేంత వరకు వేంపి అది ఏగగానే దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కేజీ టమాటాకి 1/2 కిలో పచ్చిమిర్చి అండి. కారం తక్కువ ఉన్నదైతే 1/2 కిలో వేయాలి. కారం ఎక్కువ ఉంటే కొన్ని తగ్గించుకోండి. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేంపండి. అందులో ఒక 4 వంకాయలండి సన్నగా కట్ చేసి అందులో వేయండి. వంకాయలలోనే వేసి కొద్దిగా ఉప్పు వేయండి. వేసి కొంచెం ఉడికించుకోండి ఒక 5 నిమిషాల పాటు. అవి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. అవి తీసి పక్కకు పెట్టేసుకోండి. మనం కేజీ టమాటా సన్నగా కట్ చేసి వీటిని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ టమాటా వేసేయండి. వేసి కొంచెం హైలో పెట్టి దగ్గర ఉండి నీరంతా తగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందండి. అది ఉడికేసరికి అందులో కొంచెం మనం నానబెట్టి పక్కకు పెట్టిన చింతపండు కూడా సగం ఉడికిన తర్వాత అందులోనే చింతపండు వేసుకోండి. టమాటాతో పాటు అది కూడా ఉడికిపోద్ది. అలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. నీరంతా ఇప్పుడు ఈ కాలంలో నీరు ఎక్కువ ఉంటుందండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అది వేగేసరికి. అలా నీరంతా ఇనికేంత వరకు వేపుకోవాలి. వేపుకొని దాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. నీరు వినికిన తర్వాత బాగా చల్లారాలి. ఒక ఎల్లిపాయ తీసి ఫస్ట్ ఒకసారి మిక్సీ జార్లో వేసి పట్టండి. అది తిప్పుకున్న తర్వాత మనం వేంపిన పచ్చిమిర్చి వంకాయ కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పచ్చపచ్చగా తిప్పుకోండి, మిక్సీ పట్టండి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా అందులో వేసి వేంపి పెట్టుకున్న పుదీనా జీలకర్ర కొత్తిమీర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పట్టొద్దు. వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ చేసుకోండి. ఈసారి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.